హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నుండి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం నుండి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్రెంటిస్ బ్యాచ్లకి. సో బ్యాచ్ మనం చూసుకుంటే 2025-26 అప్రెంటిస్ బ్యాచ్లకి. ఇందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ అప్లై చేసుకోవచ్చు అప్రెంటిస్ పోస్టులకి. మనం చూసుకోవచ్చు ఐటీఐ మనకి ఫిటర్ నుంచి 5 పోస్టులు, అలాగే ఐటీ అండ్ ఈఎస్ఎం నుంచి మనకి 5 పోస్టులు, అలాగే ఎలక్ట్రీషియన్ నుంచి 10 పోస్టులు, మెకానిక్ డీజిల్ నుంచి 6 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి 3 పోస్టులు, మిషనిస్ట్ నుంచి 2 పోస్టులు, కోపా నుంచి 3 పోస్టులు, అలాగే వెల్డర్ నుంచి మనకి 7 పోస్టులు, ఆర్ఎండ్ఏసీ నుంచి మనకి 2 పోస్టులు, అలాగే కార్పెంటర్ నుంచి 5 పోస్టులు, ప్లంబర్ నుంచి మనకి 2 పోస్టులు, మొత్తం 50 పోస్టులకి వేకెన్సీ అయితే అప్రెంటిస్ పోస్టులకి రావడం జరిగింది మనకి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. సో ఆల్ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్ మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఐటీఐ పైన మెన్షన్ చేసిన ఐటీఐ ట్రేడ్ ఉందో వాళ్ళు, ఎవరైతే అప్రెంటిస్ చేయలేదో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. ఐటీ చేసి ఎవరైతే అప్రెంటిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోగలరు. క్వాలిఫికేషన్ మీరు చూసుకుంటే 10th క్లాసు, అలాగే ఐటీఐ మీరు రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి ఐటీఐ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. సో మినిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం 18 years అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఆ పాయింట్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రీవియస్ ట్రైనింగ్ లేదంటే కరెంట్లీ ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో యాజ్ పర్ 1961 యాక్ట్ ప్రకారం సో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో మీకు నెక్స్ట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్లోని షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ, మీకు ఎవరైతే అప్లై చేసుకుంటారో మీకు ఇంటర్వ్యూకి అయితే కాల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ షార్ట్ లిస్టింగ్ అయితే మనకి 10 ఐటీఐ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ అగ్రిగేట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఐటీఐ ట్రేడ్స్, అలాగే 10th క్లాస్ బేసిస్ మీద మీకు షార్ట్ లిస్ట్ అయితే చేసి ఇంటర్వ్యూకి అయితే మీకు పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మీకు 50 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా మీకు క్యాండిడేట్స్ విల్ బి టెస్టెడ్ ఫర్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ కూడా మీకు టెక్నికల్ ట్రేడ్ మీద మాత్రమే మీకు ఉంటుంది. సో 50 మార్క్స్కి మీకు ఏదైతే మీ ఐటీఐ ట్రేడ్ ఏ ట్రేడ్ నుంచి చేస్తారో దానికి సంబంధించిన ట్రేడ్స్ నుంచి మీకు టెక్నికల్ స్కిల్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూ అయితే అడగడం జరుగుతుంది. టెక్నికల్ స్కిల్లోని సో బేసిక్గా మీ టూల్స్, బేసిక్ హ్యాండ్ టూల్స్, అలాగే బేసిక్ మీటర్స్, మీటర్స్, వోల్ట్ మీటర్స్, అలాగే డిజిటల్ మల్టీమీటర్స్. సో మీ ట్రేడ్ ప్రకారం మీకు ఇక్కడ ఇంటర్వ్యూలోనే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఇంటర్వ్యూ. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు కాల్ లెటర్ వచ్చేసరికి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చేసరికి మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి మాత్రమే అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లై అయితే మనకి ఇక్కడ apprenticeship.recruitindia.in లో మీరు అప్లై అయితే చేసుకోగలరు. సో అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిల్అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లో మీరు ఆన్లైన్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రైనింగ్ మనకి అప్రెంటిస్ వచ్చేసరికి మనకి 21 October 25 నుంచి మనకి ఈ ట్రైనింగ్ అయితే మనకి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయ్యి సెలక్షన్ లిస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ లిస్ట్లో ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది మీరు బయట మెడికల్ చేయించుకొని మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఈ పాయింట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అలాగే స్టైఫండ్ వచ్చేసరికి మీకు యాజ్ పర్ అప్రెంటిస్ 1961 యాక్ట్ ప్రకారం మీకు స్టైఫండ్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. స్టైఫండ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 7,700 ఫర్ 1 year ట్రేడ్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ 8,050 రూపీస్ ఫర్ 2 year ట్రేడ్స్. ఇక్కడ మీకు స్టైఫండ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ చూసుకోవచ్చు. ది క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు అప్లోడ్ ఫాలోయింగ్ గుడ్ క్వాలిటీ readable document duly scanned in color in PDF only in A4 size. File should be 200 KB for filling up online application. సో ఏవైతే ఇక్కడ వీళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెట్రికులేషన్, ఐటీఐ అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏవైతే ఉందో మీరు అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ మార్క్స్ మీద అయితే మీకు డిపెండ్ అయ్యి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు టెక్నికల్ నాలెడ్జ్ మీద మీకు ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ ఫెసిలిటీస్ మీకు డ్యూరింగ్ అప్రెంటిస్ టైంలోనే మీకు మెడికల్ ఫెసిలిటీ కూడా మీకు
వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జాయిన్ అయిన తర్వాత మీకు క్లాతింగ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో క్లాతింగ్ వచ్చేసరికి మనకి 2 pairs ఆఫ్ వర్క్షాప్ ఓవరాల్స్, అలాగే సేఫ్టీ షూస్, సేఫ్టీ గ్లౌస్, సేఫ్టీ గోగల్స్, 1 సేఫ్టీ హెల్మెట్, 1 pair ఆఫ్ ఇయర్ డిఫెండర్, యూనిఫామ్ కన్సిస్ట్ ఆఫ్ హాఫ్ స్లీవ్ షర్ట్ అండ్ ట్రౌజర్. సో ఇవన్నీ మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఇండియన్ నేవీ నుండి. సో సేమ్ మనకి విశాఖపట్నం డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్, అలాగే ముంబై డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్, కొచ్చి డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ లాగే మనకి సేమ్ మనకి ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి.